కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవ్వగా స్వాగతం వధువ స్వాగతం 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 వరుణ స్వాగతం ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని తోడుగా అండగా ఒకరికి ఒకరు నిలవాలని స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ సతి చేరగా నవవరుణ స్వాగతం నీ పతిన్ చేరగా నవవధువా స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం సాటిలేని సృష్టికర్త సాటి అయిన సహాయము సర్వజ్ఞాని అయిన దేవుడు సమయోచితమైన జ్ఞానముతో సాటిలేని
సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. సమకూర్చెను సతిపతులను ఇది అన్నిటిలో ఘనమైనది. స్వాగతం వరుణ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడేసు సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. నీ పతిం చేరగా నవవధువా స్వాగతం. నీ సతి చేరగా నవవరుణ స్వాగతం. స్వాగతం వధువ స్వాగతం, స్వాగతం వరుణ స్వాగతం. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వదిలేట ముందుకురా ముందుకురా వదిరా ఎదురు ఎదురా వదిరా ఇంద్రమ్మ
అమ్మాయికి తమ్ముడు కొంచెం అమ్మా ఆంటీ ఆంటీ గారు ఒకసారిలే అమ్మా ఒకసారిలే వదిలేడు చూడాలి రాసి అమ్మా ఇంకా పక్క నుంచి మీరు పక్క నుంచి మా చూడాలమ్మా వదిలే కొంచెం ఇలా చివరి మా చూడాలమ్మా ఓకే తాగేసమ్మా కాంబూలు ఆడబెట్టుకోవాలి గ్లాస్
ఒకసారి చూడండి అమ్మా ఇటు అంటే మీరు బయటికి వెళ్ళండి ఇదిగో. ఇప్పుడు చూడండి ఇప్పుడు సరే ఒకసారి కెమెరా పాపకు వచ్చాయమ్మా. పరిశీలించాలి నవ్వుతో చూడాలి అది కూడా చింటవనమ్మా కళ్ళ దించి కొంచెం కొంచెం పెట్టాను ఓకే గుడ్ స్మైల్ స్మైల్ ఒకసారి కొంచెం తర్వాత కాదు గంట వరకు తీసుకుంటాము స్మైల్ అమ్మా బాగా నవ్వుతూ ఉండాలమ్మా ఇప్పుడు కప్పు అంటే ఇద్దరు ఒక పక్కన వచ్చేసి కొంచెం తలదించండి నవ్వుతూ ఉన్నాను స్మైల్ కొంచెం తల నవ్వుతూ ఉండాలి కొంచెం తగ్గించు తగ్గించు మైకి పెట్టండి అశోక్ ఇటు ఒకసారి చూడ మనం కూడా సార్ అందులో సార్ చూడాలా తిరగమ్మా నువ్వు ముందు జరుగు నువ్వు ముందు చెప్తారు
మైక్లో చెప్పాను. ఇద్దరు కలిసి అమ్మాయికి ఎందుకు నచ్చుతారు అలా పట్టుకోండి మా కొంచెం ముందు జరిగి రెండు చేయి ఓకే అమ్మ చూడమ్మా సారీ స్మైల్ అన్న మా అత్తయ్య చూడ ఓకే ఒక నిమిషం సరే మనోడు కూడా పెట్టండి అత్తయ్య చూడ అశోక్ చూడ స్మైల్ వదిలే ఆడందా మరి ఇద్దరు ఒకసారి నిలబడండి ఇద్దరు అమ్మాయికి వేసి నిలబడండి అలా పెట్టండి అమ్మాయికి అమ్మాయికి అశోక్ ఇడు అమ్మ ఒకసారి చూడు స్మైల్ అన్ని తొందరగా వెళ్ళాలా ఆడబడుతున్నాడు దేవా పాపని ఎడకొచ్చి వాడు అమ్మ కొంచెం ముందు దగ్గర కూర్చోమ్మ కొంచెం పేడ ముందు అశోక్ అమ్మాయి నువ్వు ఈ సైడ్ ఉండు అలంకరింపబడుచున్నది నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై ఉన్నది నవ్వుతూ ఉండాలి దైవ నివాసము మనుషుల తలయ్యుందరు వారాయనకు ప్రజలయ్యుందరు ఆనందమాదియు నేను అంతము నేనై ఉన్నాను దుఃఖము లేదు మరణము లేదు దుఃఖము లేదు నూతన యెరూషలేము పట్టణము ప్రియమైనది నిషిద్ధమైనది చేయువారు ముఖద ఎవ్వరు లేరు దానిలో లేరు ఎవ్వరు లేరు దానిలో లేరు ఆనందమానం అమ్మ సార్ ఒకసారి దేవుని దాసులు ఆయనను నూతన యెరూషలేము పట్టణము పెండ్లికై అలంకరింపబడుచున్నరాయి సియోను పర్వతం మీదయు ఆయనే సియోను పర్వతం మీదయు ఆయనే ఆనందమే నూతన ఓకే యెరూషలేము అమ్మ చూడమ్మ ఒకసారి పట్టణము పెండ్లికై ఈ బైక్ ఉన్నది
మగమ్మ ఎంత మంది ఉంటుంది మొబైల్ మంచి మంచికి వస్తావా ఏదో బాగావు ఇద్దరు అత్త అలా నిలబడండి. ఒకసారి చూడండి అశోక్. అనుదినము నీ కృపయే చాలు అనుక్షణము నీకే మా స్తుతులు అనుదినము నీ కృపణ నీవే ప్రభువా ఆపత్కాలములా నీవు అందరినీ ప్రేమించే యేసునాథుడవు దేవా ఆదరణ నీవే ప్రభువా నీ అంద భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు నీ అంద భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు మా ఇడై మాత్రమకు వెలుగై తలుపుకుంటాం. ఓకే రే చూడండి కొంచెం ఎవరండి మీరు ఫోటో అమ్మా ఒక నిమిషం అంతే ఉండమ్మా. గేట్ మరి అలా చేశారు. ఒకసారి చూడండి. కాళ్ళు కింద కాళ్ళు అన్న ఇది ఇచ్చేసి అన్న కాళ్ళు కింద లాగేసి అయ్యేసి అక్క మంచిగా కనపడుతుంది ఏదైనా కొంచెం ఓకే గుడ్ అరే స్మైల్. ఉరి 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 కొద్దిగా పక్కన అంటారు. అంతే నిలబడు అంటే నా ప్రియుడా నా ప్రియ యేసు నా వైమలో కాలన మధ్యాకాశమా మహిమా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నరుడనాడు ఎక్కడైనా నాకు కనరాడు నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజమయుడా పదివేల యేసుని నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియుడా వచ్చినావా నేను విడిచిపోక నిన్ను హత్తుకున్నా నేను విడిచిపోక నిన్ను హత్తుకున్నా పరలోక సౌందర్య తేజమయుడా పదివేలరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా బాగా నిలబడ్డారు. మసూరు అమ్మ స్మైల్ అమ్మ మనోడు కూడా అంతే ఇద్దరు వచ్చి మీరిద్దరు వేసుకోండి
భర్త లేకుండా ఏమంటావు? వినోద్ ఒకసారి చూడు అలా పడుకొని సరే రే ఇన్ను కూడా ఎప్పుడైతే మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు మాట్లాడే దేవుడవు నీవు యేసయ్యా యేసయ్యా యేసయ్యాడవు నీవు మాట్లాడని రాయివి నీవు మంచి ఔషధము నీవు మానవదిమైన సమయాన మాతో ఉండే దేవుడ నీవు మాతో ఉండే దేవుడ నీవు యేసయ్యా 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 నీవు మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు మాట్లాడని రాయివి చెట్టువు రే నన్ను పోషించావు నీవు ఆత్మనంతటిని శుద్ధీకరించి నా ఆత్మనంతటిని శుద్ధీకరించి నాతో ఉండే దేవుడ నీవు నాతో ఉండే దేవుడ నీవు యేసయ్యా అండి ఒకసారి చూడండి బస్సు చెప్పకు రాయండి తెలుసుకొరారండి మోక్షానండి యేసయ్య చేసే కార్యములు చూడండి సుచరిత్ర ఎవరా కొద్దిగా ఈయనంత తెల్లగా ఉన్నారు ఇద్దరు అమ్మాయి చూడమ్మా ఒకసారి అత్త చూడు అత్త రే చూడు నేను నవ్వుతా ఉన్నానమ్మా స్మైల్ అమ్మా అశోక్ ఇంతే ఇంతే ఉండు ఓకే స్మైల్ అమ్మ ఒకసారి మీరు కూడా చూడండి అమ్మా కుంకుపోయి దగ్గర ఓకే గుడ్ స్మైల్ అమ్మ కొంచెం రాదు అంకుల్ మీరు ఒకసారి చూడమ్మా అబ్బాయికి వేస్తా అలా చేతులు పెట్టు అమ్మ ఒకసారి చూడండి మీరు కూడా అమ్మాయిని చూడండి
ఇద్దరు తలదించు కొంచెం స్మైల్ అవుతూ ఉండాలి కొంచెం తలదించు మీరు ఆగు బాబు రే పక్కన రా ఘనమైన నామం నాకు వెళ్ళని స్థితులు స్తోత్రము దేవ వివాహం అనే విషయంలో ఘనముగా పరిశుద్ధంగా ప్రభు నిర్ణయించున్నారు. ఈ పరిశుద్ధ వివాహాన్ని ప్రభు సిద్ధపడిన ఆయన వధువరులు నీ సన్నిధులకు వస్తుండగా నీ ఆత్మ చేప నింపండి. జరిగే వివాహం ప్రభా నీ మహిమార్థంగా జరిగే పనులుగా ప్రభును యవ్వన బిడ్డలు మీరు దీవించమని నూతనమైన కుటుంబంగా తను మీరే కట్టి ఆస్తించమని మా ప్రభు యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీకు నడిపించమని. వచ్చారు స్లోగా వచ్చారు వచ్చి బయటకు వచ్చండి వెయిట్
పరిశుద్ధ కార్యము స్వరాధికారి తన ఆత్మబోధతో చేసినట్టు పరిశుద్ధ వివాహ అంతస్తులను తీసుకురాగా తన పౌరుల సరైన సమూహంలో చేసి వచ్చి కార్యాన్ని జరిగించుకోవాలి ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, మహోన్నతమైన మా ప్రియుల నివసమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నా. దేవాత్మని మీరు ఆశీర్వదించి ప్రభువా పరిశుద్ధ వివాహ భవనం ద్వారా ఐక్యపరచడానికి దేవుని ఏర్పాటు చేసుకున్నందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు తండ్రి. మీరే మాకు ప్రధాన యాజకుడిగా మా మధ్యలోకి వచ్చి ఈ నూతనని మీ నాశనమైన మమ్మల్ని కేవలం మీ పాత్రలుగా వాడుకొని జ్ఞాపకం ద్వారా ఈ కార్యము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు ఎదుర్కోమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే ఆరాధనలో లేచి నిలబడినట్లయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామమున కనిపెట్టుకొనుచున్నాము కనుక నీ కృప మా మీద నుండి యెహోవా నా ప్రార్థన ఆలకింపము. నా మొర నీ యొద్దకు చేరని ప్రార్థన చేసుకున్నాము. ప్రభువైన దేవా, పరలోకపు తండ్రి, దైవ వాక్యమును నీ దివ్యమును గ్రహించున్నావు. మేము నీ సత్య వెలుగులో ఎల్లప్పుడూ నడుచులాగున మమ్మలను నీ పరిశుద్ధాత్మతో నింపి మా రక్షకుడు అయిన క్రీస్తునందు నమ్మకముల బట్టి ఆనందించు తుదకు నిత్య రక్షణ అనుగ్రహింపమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చున్నానండి. ఈ యొక్క పరిశుద్ధ వివాహములకు ఏర్పాటు చేయబడినటువంటి పాత నిబంధన వాక్యభాగము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు ఇలాగున వ్రాయబడి ఉన్నది. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయమనుకుని దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని ఎదుకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో
ఆ పేరు దానికి కలిగింది. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలను ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇద్దరింది, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన నారి అనబడింది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. పత్రిక పాఠ్యభాగంగా ఎపిఎస్సి పత్రిక 22వ వచనం నుండి 35వ వచనం వరకు మరి ఒకరు వాక్యం వచ్చి సమర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పత్రిక 5వ అధ్యాయము 22 నుంచి చదువుతున్నాము. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘములకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరములకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటుది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమించే బదులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. 3వ దినమున గలిలయలోని కానా ఊరిలో ఒక వివాహం జరిగేది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇతరం రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన నీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉంది. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని మంచులో పట్టుకుని. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు నుంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోవడం చెప్పగా వారు తీసుకొని పోయారు. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కాదు, విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతి వారు మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియలను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు
ఆయన యందు విశ్వాసం ఉంచండి. మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు మానవ కళ్యాణ పద్ధతి మహిని నిర్ణయించేగా మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు తానాయన ఊరిలో మన కర్త చూచి పెండ్లిని పానముగను ద్రాక్షరసము దానమొసగి ప్రీతిని మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు యేసు వీరిద్దరిని ఏకముగా చేయుమి దాసులుగను చేసి వీరి దోషములెడ పాపు దేవుడు కర్త వీరను భార్య భర్తల ప్రేమంబును పూర్తిగా నీవించి వీరి పొందుగాను నడుముమి మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు భక్తియు విశ్వాస ప్రేమలు పావమందురాయుమి ముక్తి సరణి వెదక వీరి భక్తి మిగుల చేయుమి మా కొరకు జ్ఞాని అయిన దేవుడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లల మన మధ్యము పురుషోత్పాల్ గారు ఉన్నారు. రాజా మాస్టర్ గారు వారు మన మధ్య సంతోషకరము వారు